హలో! హాయ్ అందరికీ. నేను యాక్చువల్‌గా అయోధ్య వెళ్ళేటప్పుడు షార్ట్ వీడియోస్ చేశాను ఇన్‌స్టాగ్రామ్‌లో విజు విహారం అని. చాలా సార్లు అనిపించింది ఎడిట్ చేయడం కుదరటం లేదు పిల్లలతో. ఇంకా నిజం చెప్పాలి అంటే ట్రావెలింగ్, మా అబ్బాయి, ఇంట్లో. సో, ఆల్ దీస్ థింగ్స్ ఎఫెక్టెడ్ మీ. సో, సరే ఈరోజు అట్‌లీస్ట్ నేను వాయిస్ ఓవర్ ఇద్దామని అనిపించింది. ఇది మనకి అయోధ్య అనమాట. ఇందాక మీరు చూసారు కదా, ఒక సెట్ లాంటిది, టీవీ సెట్. అయోధ్య టెంపుల్ ఇంకా కంప్లీట్గా అవ్వలేదు. సో దానివల్ల మోడీ సార్ ఏం చేశారంటే ఒక సెట్ లాగా వేసి భూమి పూజ టైం నుంచి మొన్న ఓపెనింగ్ డేలోపు 1 yearలో కంప్లీట్ చేయాలి అన్న ఒక ఇదితో ఉన్నారు కదా. సో దానివల్ల కంప్లీట్ చేయడానికి ఇట్లా చిన్న చిన్న సెట్స్ వేసి అంత వస్తున్నారు కాబట్టి సెటప్ చేశారు. హియర్ ఐ యామ్ అండ్ ఆటోలో వెళ్ళడం. మా మమ్మీ ఒకసారి చూస్తే మేమిద్దరం ఒక ఆటో, మిగిలిన వాళ్ళందరూ ఒక ఆటో. నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది అయోధ్య రోడ్స్ అన్నీ ట్రావెల్ చేయడం. అక్కడ చూస్తే మీరు చూడండి, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, చాలా ఓల్డ్. చిన్న ఇటుకలు ఉంటాయి కదా మనకి మన సైడు, చిన్న ఇటుకలతో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్, పాతవి. రోడ్స్ చాలా చిన్నవి. ఇక్కడ బిల్డింగ్ అబ్జర్వ్ చేయండి మీరు, ఏదో పెద్ద కోటలా ఉంది కానీ పాడుబడిపోయిన కోట అనమాట. సో ఇక్కడ చాలా రోజుల నుంచి కొట్లాటలు జరుగుతున్నాయి కదా, హిందూస్ అండ్ ముస్లిమ్స్ కొట్లాటలు జరిగే టైంలో చాలామంది చనిపోయారంట కూడా. మీరు ఇక్కడ నుంచి చూస్తే దట్ ఈస్ దశరథ్ మహల్ యాక్చువల్లీ. నేను ఇవన్నీ షార్ట్ వీడియోస్లో మ్యాక్సిమం చూపించాను నేను మీకు. సో ఇలా వెళ్ళాలి. అంటే ఇరుకిరుగ్గా ఉందండి. మనకి కాశీ ఎలా ఉంటుందో అయోధ్య కూడా ఇరుకిరుకుగా ఉంది. కాకపోతే కాశీకి అయోధ్యకి డిఫరెన్స్ ఏంటి నాకు అనిపించింది ఏంటంటే, ద పీపుల్ లివింగ్ ఇన్ అయోధ్య దే ఆర్ వెరీ సింపుల్, చాలా మినిమలిస్టిక్గా ఉన్నారు నిజం చెప్పాలంటే. అంటే మనలాగా హైఫైగా లేదనుకుంటే అంటే ఒక నీడ్స్ మాత్రమే వాళ్ళకి తీరుతున్నాయి అనిపించింది. మేబీ ఇక్కడ చూడే కోతి ఉంది. సో ఇలా వెళ్తే మనకి అది హనుమాన్ గడి నుంచి ఇలా వెళ్తే దిస్ ఈజ్ దశరథ్ మహల్ యాక్చువల్గా. సో పాతవన్నీ కలిపి పెట్టేశాను. సో మ్యాక్సిమం ఇది చూడండి. అయోధ్య వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి మళ్ళీ అయోధ్య, అరే మనం ఇక్కడికి వెళ్ళాం కదా. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మ్యాక్సిమం హనుమాన్ గడి, రామ్లాలా అండ్ దశరథ్ మహల్, కనక్ భవన్, ఇంకేమున్నాయి ఆ చుట్టుపక్కల సరియు నది చుట్టుపక్కల మీరు ఒక 1 kilometers 2 kilometers రేడియస్లో బై వాక్ తిరగండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, కాళ్ళు అరిగిపోయేలా. సో మీరు ఆ ఎసెన్స్ని ఫీల్ అవుతారు. ఎలా అంటే ప్రతి పెద్ద పెద్ద మహల్స్ ఉన్నాయి. అరే బాబా ఎలా కట్టారా బాబు అని అనిపిస్తుంది. రాముల వారు ఇదే ప్లేస్లో తిరిగారు కదా, ఇదే ప్లేస్లో సీతమ్మ వారిని, రాముల వారిని ఊరేగించుంటారు కదా వాళ్ళ పెళ్ళైనప్పుడు. అలాంటి భావన వచ్చింది నాకు. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్ స్టైల్ చూసేసరికి మనకి కలర్ఫుల్గా ఉన్నాయి. అంటే మన సైడ్ ఇన్ ద సెన్స్ సౌత్ సైడ్ లాంటి కన్స్ట్రక్షన్స్ లేదు. అన్నీ ఓల్డ్ అసలు పాత బిల్డింగ్స్ అన్నిటినీ కూడా సీతారాముల టెంపుల్స్ కింద కన్వర్ట్ చేసేసారు ప్రజెంట్ అయితే. ప్రస్తుతానికి ఇవన్నీ మనం రికార్డ్ చేసుకోవడానికి అది చాలా బాగా అవుతుంది. లాటర్ ఆన్ నాకు తెలిసి ఇవంతా రిస్ట్రిక్ట్ చేస్తారు. వన్స్ ద టెంపుల్ కంప్లీటెడ్ వీటన్నిటినీ కూడా ఇంకా నీట్గా చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మీరు అక్కడ చూసారా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కన్స్ట్రక్షన్. అంటే మహారాణుల పైనుంచి చూసేవాళ్ళు అనుకుంటా. సో ఇది దశరథ మహారాజు విశ్రాంతి తీసుకునే భవనం అంట, విశ్రాంతి భవనం. దీని లోపలికి అయితే వెళ్ళనివ్వలేదు. దాని పక్కనే విశ్రాంతి భవనం అంటే దశరథ మహారాజుకి చెలికత్తెలు, ఒక వైఫ్స్ ఉన్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఉండడం అలా అన్నమాట. సో ఆయనకి పాప అంతమంది వైఫ్స్ ఉన్నారు కదా, పీస్ కావాలి కదా, అందుకని విశ్రాంతి భవనాన్ని పక్కన పెట్టుకున్నట్టున్నారు. దశరథ్ మహల్కి పక్కనే విశ్రాంతి భవనం ఉంటుంది. ఇది చూసారు కదా,
ఇది సీతమ్మ వారికి రాముల వారు గిఫ్ట్ ఇచ్చారట, కనక భవన్. అసలు మీరు చూస్తే 2 కళ్ళు సరిపోవు. ఎందుకంటే అసలు నేను నా బుర్రని 360 డిగ్రీస్లో తిప్పినా కూడా నా కళ్ళు సరిపోలేదు చూడడానికి, అంత పెద్దది ఉంది. కాకపోతే చూడండి ఎంత బిజీగా ఉందో. అలా 4 సైడ్స్ ఉంది, లోపలికంతా ఎక్స్ప్లోర్ చేయడం కుదరలేదు. మనం ఇప్పుడు సరియు నదికి వెళ్తున్నాం. సరియు నదికి వెళ్ళే దగ్గర మనకి చాలామంది సాధువులు కనిపిస్తారు. లోకల్ అంతా ఎలా ఉంటుంది, చుట్టుపక్కలంతా హారతి ఘాట్స్ ఉన్నాయి సరియు నదికి. అక్కడి నుంచే సీతారాములు హారతినిచ్చారట సరియు మాతకి. సో మీరు చూసారా, చాలా అంటే చాలా కోలాహలంగా ఉంది. అందరూ స్నానాలు చేస్తున్నారు, కానీ నాకు ఆ అవకాశం రాలేదు. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ నైట్కి కూడా నేను దర్శనంకి వెళ్ళాను. దిస్ ఈజ్ వాట్ నథింగ్ బట్ సరియు నది. అందరూ చూడండి హారతి ఇస్తున్నారు, స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తున్నారు. కానీ సరియు నదిలో స్నానం చేయడం మంచిది అంటారు, కానీ నాకు అవకాశం రాలేదంటే టైం కుదరలేదు. వాటి అట్లీస్ట్ ఇక్కడ మీకు చూసారా రెడ్ కలర్వి అక్కడ పెద్ద పెద్దవి, దానిపైన నిల్చునే మహారాణులు మహారాజులు సరియు మాతకి హారతి ఇచ్చేవారట అప్పటిలో, అంటే ఆ రోజుల్లో. సో మనకి ఇప్పుడు మనం ఇది చూస్తుంది ప్రయాగ్రాజ్. అక్కడ చూసారా ఏంటది, తుపాకీలు ఉన్నాయి కదా, అవి దాన్ని ఏమంటారు లైసెన్స్డ్ గన్స్ అంట ప్రయాగ్రాజ్ ఇది. సో నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి.